హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా అయితే తను యూఎస్ వెళ్ళే టైం అయితే వచ్చేసింది. మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మేము ఫుల్ ఎమోషనల్ అవుతున్నాం, కానీ ఎమోషనల్ అవ్వద్దు అని అయితే నేను అదని ఫుల్ కంట్రోల్ చేసుకుంటున్నాము. ఎందుకు ఎమోషనల్, వాళ్ళు చదువుకోవడం కోసమే కదా అని చెప్పేసి. కానీ 2 years కదా, సో కంట్రోల్ చేసుకుంటూ అట్లున్నాం అనమాట. వర్ధన్ అయితే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయిండు. సో ఫైనల్గా అయితే అమెరికా అయితే వెళ్ళిపోయాడనమాట. ఆ రోజు నైట్ ఎక్కితే మార్నింగ్ అట్లా వెళ్ళాడు. సో తను అనుకున్న డ్రీమ్ అయితే స్టార్ట్ అయిందనమాట, సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాడు. తన అమెరికా వెళ్ళడానికి కోసం తన వెనుక ఎంత స్ట్రగుల్స్, ఎంత హార్డ్ వర్క్ ఉందో అది మాకు మాత్రమే తెలుసు. అందరు బ్యాంక్ జాబు ₹1,00,000 వస్తుంది, అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది అనుకుంటారు, కానీ దాని వెనుక మేము ఎంత సాక్రిఫైస్ చేస్తున్నామో, మేము ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినామో అవన్నీ మాకే తెలుసు అనమాట. సో తన కష్టానికి, మా హార్డ్ వర్క్కి ఫైనల్గా అయితే తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఫైనల్గా అయితే తన కాలేజీకి కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాడనమాట. తన కష్టం ఎప్పుడు ఎక్కడికి పోదంటారు కదా, సో కష్టం ఎప్పుడు దేవుడు చూస్తూనే ఉంటాడు. ఫైనల్గా అయితే తన గుడ్ లైఫ్ అయితే స్టార్ట్ అవబోతుంది అని నేనైతే అనుకుంటున్నా. ఇక్కడైతే తనతో పాటు వెళ్ళే వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారనమాట. ఫ్లైట్ అయితే ఎక్కేసిండ్రు. తన కోసం నేను ఎంతో ఇష్టంగా చపాతీ చేశాను, కానీ అది చెక్ ఇన్ బ్యాగ్లోకి వెళ్ళిపోయిందంట. అది అక్కడ ఫ్లైట్లో తినలేకపోయిండు. సో అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ తిన్నారనమాట వెళ్ళగానే. సో అట్లా అనమాట ఫైనల్గా అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.